చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. దేవా మనుషులు కావేరిని చంపేస్తారు. చిన్ని గుడిలో కలిసిన వాళ్లతో వెళ్ళిపోతుంది. దేవా మనుషులు దేవాతో కావేరి చిన్ని ఇద్దరు చనిపోయారు అని చెబుతారు. దేవా వాళ్ళని కాల్చేటప్పుడు వీడియో నాకు అలాగే వీడియో కాల్ చేయి అని చెబుతాడు. అప్పుడు దేవా మనుషులు చిన్ని పారిపోయింది కదా, చిన్ని స్థానంలో ఒక బొమ్మ పెట్టి కాల్చేద్దామని అనుకుంటారు. కావేరితో పాటుగా బొమ్మని పెట్టి కాల్చి దేవాకి ఫోన్ చేస్తారు. దేవా మనుషులు దేవాకి ఫోన్ చేసి అది చూసి దేవా చాలా సంతోషపడతాడు. దేవా జైలుకి వెళ్ళి బాలరాజుకు చెబుతాడు చిన్ని కావేరి చంపేశాను అని. ఆ వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి బాలరాజు నమ్మడు. దేవా అయితే హాఫ్ టికెట్కి ఫోన్ చేసి మాట్లాడు, హాఫ్ టికెట్ చెప్తే నమ్ముతావు కదా అని హాఫ్ టికెట్కి ఫోన్ చేసి ఇస్తాడు. అప్పుడు హాఫ్ టికెట్ అన్న వదినమ్మ చిన్ని చనిపోయారు అని ఏడుస్తాడు. అప్పుడు ఒక్కసారి బాలరాజు షాక్ అయిపోతాడు. బాలరాజు కావేరి చిన్ని అని ఏడుస్తాడు. బాలరాజు దేవా గొంతు పట్టుకొని నిన్ను చంపేస్తాను అని అంటాడు. అప్పుడు జైలర్ గారు వచ్చి బాలరాజు తల మీద కొడతాడు. దేవా బాలరాజుని ఏం అనకండి సార్ అని చెప్తాడు. తన భార్య తన కూతురు చనిపోయిన బాధలో ఉన్నాడు అని అంటాడు. బాలరాజు చిన్ని కావేరి అని ఏడుస్తాడు. చిన్ని ఏడుస్తుంది. ఊరుకో అమ్మా, దేవుడు నీ విషయంలో ఇంత చిన్న చూపు చూస్తాడు అని అనుకోలేదు. దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడు. అప్పుడు చిన్ని ఆ దేవుడు మంచివాడు కాదు, మంచివాడు అయినా మా మామయ్యని చంపేశాడు. ఆ దేవుడు మంచివాడు అయినా మా నాన్నని జైలుకి పంపించాడు. మీ అమ్మ ఆయుష్ తీరింది, వెళ్ళిపోయింది అనుకోవాలి అమ్మ. అలా అనుకుంటే మన బాధ కొంతవరకైనా తగ్గుతుంది. జరిగింది ఏదో జరిగింది, నీవు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అమ్మా అని అన్నం తినాలి అమ్మా అని అంటారు. చిన్ని మా నాన్నను చూసి రావాలి, రేపు మా నాన్నకి జరిగింది చెప్పాలి అని అంటుంది. అప్పుడు వాళ్ళు రేపు నేను వెళ్ళి మీ నాన్నకి కలిసి జరిగింది చెబుతాను అని చెబుతారు. అప్పుడు చిన్ని అన్నం తింటుంది. వాళ్ళు చిన్ని వాళ్ళ అమ్మ చిన్ని మీరు బిడ్డలాగా చూసుకోవాలని చెప్పింది, కానీ వాళ్ళ నాన్న గురించి చెప్పలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తారు. మహి చిన్ని కనబడడం లేదు అని బాధపడతాడు. మహి వాళ్ళ పెద్దమ్మ మహి అన్నం తిను, నీవు నిన్న కూడా అన్నం తినలేదు, ఈరోజు తిను, అప్పుడు నాగవల్లి దేవా వస్తారు. నాగవల్లి ఏంటి మహి అన్నం ఎందుకు తినడం లేదు అంటే చిన్ని స్కూల్కి రావడం లేదు, చిన్ని ఇంటి దగ్గర కూడా లేదు అని ఏడుస్తాడు. అమ్మ చిన్ని గురించి తెలుసుకో అమ్మ అని లోపలికి వెళ్ళిపోతాడు.